ఆంటీ ఆంటీ ఏంటి మీకు ఒకటి చెప్పాలా ఆంటీ? ఏంటి మీరేం ఫీల్ కాకూడదు మరి. ఎందుకు ఫీల్ చెప్పేంటో. అంటే మిమ్మల్ని రోజు చూస్తా ఉంటాను, మీరంటే నాకు చాలా ఇష్టం అంటే, మీరంటే నాకు చాలా ఇష్టం అంటే. ఇష్టమా? ఏ విషయంలో? అంటే వీడియోలు చూసా? వీడియోలు కాదంటే మనకి ఇక డైలీ చూస్తా ఉంటా, వీడియోలు చూస్తా, లైవ్లు చూస్తా, మంచిగా అనిపిస్తుంది. మీరంటే నాకు చాలా ఇష్టం అంటే, మీరంటే నాకు చాలా ఇష్టం అంటే. ఓకేలే, ఏం చదువుకుంటున్నావు? నా 10th అయిపోయిందా అంటే? 10th అయిపోయింది. ఓకే ఓకే, మంచిగా చదువుకో, మంచిగా ఉండు బాబు. ఎందుకు ఇవన్నీ నీకు? అంటే చదువుకుంటున్నా అంటే. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ అబ్బాయి అయితే? అవునంటే. మీరు నాకు కావాలా అంటే? ఏం చేసుకోవడానికి? అంటే మీరు చూడడానికి చాలా మంచిగా ఉంటారు అంటే. చాలా మంచిగా ఉన్నా గానీ నువ్వు చిన్నోడివి, అర్థమవుతుందా? చిన్నపిల్లోడులా ఉండు. మీరు కావాలా ఏంటి అంటే? అంటే మీరు కూడా అట్టా అంటే ఎట్టా అంటే? నన్ను అన్నడిగా నేనే కదా చెప్పాలి నీకు సమాధానం. కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అంటే, ఒప్పుకోండి అంటే. ఇష్టం అంటే మంచిగా లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. అవి చేస్తూనే ఉన్నా అంటే రోజు. మీరు కూడా నన్ను కొద్దిగా లైక్ చేస్తే. వద్దమ్మా, తప్పు. అలాగ అర్థమైందా? నువ్వు చిన్నపిల్లోడు, అలాంటి మాటలు కూడా ఆడొద్దు. మీ అమ్మ నాన్న మంచిగా నీకు చదివించాలనుకుంటున్నారు కాబట్టి మంచిగా చదువుకో. ఆంటీ అలా అనకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. కాళ్ళు పట్టుకున్నా, నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏది పట్టుకున్నా, అర్థమైందా? నేను అలా అలా నీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వను. ఎందుకంటే ఇలాగా చాలా మంది పిల్లలు ఫోన్లు ఉండడం వల్ల ఫోన్లు చూసి ఈ రోజు ఆంటీ అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరినీ చూడడం అట్రాక్షన్. అది లవ్ అనుకుంటారు, ప్రేమ అనుకుంటారు, లేకపోతే ఇంకేదో అనుకొని వెళ్ళిపోతున్నారు. అట్లా చేయొద్దు, తప్పు. ఆంటీ మిమ్మల్ని చూడకపోతే నేను ఉండలేకపోతున్నా ఆంటీ. ఫోన్ లో చూసుకో. ఫోన్ లో చూస్తున్నా, కానీ నాకు లైవ్ లో కావాలంటే. మీరు పద మరి మీ ఇంటికి వెళ్దాం. బాగుందండి. ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న దగ్గర ఈ మాట చెప్పు. చెప్తా అంటే. చెప్తే నిన్నేం చేస్తారు తెలుసా? శుభ్రంగా చిట్టు కింద కొడతారు. కానీ మీకోసం ఏదైనా చేస్తా అంటే, కొట్టుకుంటా, చంపించుకుంటా. నిజంగా చంపేస్తారా? చచ్చిపోతా అంటే మీకోసం ఏదైనా చేస్తా. అంత ప్రేమ, అంతలో ఎందుకురా? నీ వయసు ఎంత, నువ్వెంత? తెలియదా అంటే? మీరంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. ఇలాంటివన్నీ చేయకు, తప్ప. అలాగ అర్థమైంది. ఇంకెక్కువ మాట్లాడినామంటే నేనే కొడతా ఇక్కడ ఇడిచి. ఆంటీ అలా అనకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అలా అనకండి ఆంటీ, మీరు కాలు పట్టుకుంటా. వద్దు బాబు, నువ్వు అలా కాలు పట్టుకుంటా, ఏలు పట్టుకుంటా, నువ్వు కరెక్ట్ కాదు, అర్థమవుతుందా? అయినా అసలు నువ్వు నీ వయసు ఎంత? ఆంటీ నాకు మొన్న 21, 22 వచ్చినాయి ఆంటీ. 22 సంవత్సరాలు. చూడడానికి అలా లేవేంటి మరి? ఏదో 17, 18 సంవత్సరాల పిల్లలు. నిద్ర లేక, తినక సరిగ్గా, అవి కొద్దిగా టెన్షన్ లేక. ఇద్దరు లేనంత టెన్షన్స్ ఏముంటాయిరా నీకు? చిన్నపిల్ల నైట్ అంతా మీరే గుర్తొస్తారా అంటే? నైట్ అంతా నేను గుర్తు రావడం ఏంట్రా? పిచ్చా నీకేమన్నా? అయ్యో, నీకు మెంటలు ఎక్కినట్టుంది. ఈ వయసులో నీకు ఆంటీలు గుర్తు రావడం ఏంటి? చదువుకోవాలి గాని. మీరే గుర్తొస్తారా అంటే? నైట్, ప్రతి నైట్ ఏం చేయాలో అర్థం కాదు నాకు. సో అలా చేసుకుని ఇట్లా అయిపోయినావు బక్కగా. అవునా అంటే? ఓరు దేవుడా, నవ్వాలో ఏడాలో కూడా తెలియట్లేదురా. రాత్రి అంతా నువ్వు పడుకోకుండా ఇదే పనిలో ఉంటున్నావు, తెల్లారులు. అంటే మిమ్మల్ని తలుచుకుంటా, మరి ఏం చేయాలంటే? అట్లా ఏం వద్దమ్మా, నవ్వుతున్నాను గాని అట్లా వద్దు. ఎందుకంటే నువ్వు నీ ఏజ్ కి కరెక్ట్. నువ్వు కోర్టు సినిమా చూడలేదా? చూసినా అంటే, కానీ మేజర్లమే అంటే. మేజర్ అయినా గానీ కోర్టు సినిమాలు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ పిల్లోడు. అలాగే నీవు కష్టాలు పడతావు. ప్రేమ ఒకటే ముఖ్యం కాదు. ముందు నువ్వు కష్టపడి చదువు, తర్వాత ఉద్యోగం చెయ్యి, అప్పుడు ఏదైనా. అంటే అలా అనకన్నా అంటే, పెళ్ళి అంటే చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటా అంటే. పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుని నువ్వేం చేసుకుంటావరా? అంటే మీరంటే నాకు చాలా ఇష్టం అంటే. సరే, పెళ్లి చేసుకున్నావే అనుకో, ఎలా పోషిస్తావు? నేను నా ప్రయత్నం నేను చేస్తా అంటే, ఎలా అయినా పోషి